ఇవాళ నాయకునిగా ఎదగాలనుకున్న ప్రతి ఓడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కేవలం ఏదో మెతకతనమో సహనమో లేకపోతే సంనయనమో పాటిస్తున్న దాన్ని అలుసుగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. మీరు మాట్లాడిన మాటలో మీరు చేసే స్టేట్మెంట్సో కాంగ్రెస్ పార్టీ ఎవరో చేయలేక కాదు. ఇలాంటి పనికి మాలిన చెత్త కామెంట్స్ను సభ్య సమాజం మరి మీరు మాట్లాడితే అంగీకరిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మీద మీరు విరుచుకపడతారు కదా. మరి ఇలా మీరు మాట్లాడుతున్న తీరుని చూసి సభ్య సమాజం సిగ్గుపడదా? ఇదేనా ముఖ్యమంత్రి గారికి మీరిచ్చే ఏమంటాం మర్యాద? ఇదేనా? మీరు అట్లే మీరు మాత్రం శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది గురువింద గుంజలాగా. ఇలాంటి ఎప్పుడు కూడా ప్రజలు సహించరు, మేము కూడా సహించం. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి చేస్తున్న కుట్రల్ని కూడా ప్రజాక్షేత్రంలో మేము ఎండగడుతున్నప్పుడు కూడా ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం వెనుక ఉద్దేశాలు మీ రాజకీయ స్వప్రయోజనం తప్పితే మరొకటి కాదు. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ముఖ్యమంత్రి గారిను ప్రభుత్వాన్ని అవాసుపాలు చేస్తే మీ పరువే పోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.